प्रणाम। हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु, दंडवत प्रणाम। हरे సో कृष्ण మీరు माता जी, రిమైండ్ दंडवत చేశాకే నేను प्रणाम। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. శ్రీనివాస్ हरे ప్రభు कृष्ण కాల్ माता जी, చేశాక నాకు दंडवत प्रणाम। గుర్తొచ్చింది మెసేజ్ పెట్టలేదని. థ్యాంక్ యూ ప్రభు ఫర్ రిమైండింగ్. हरे हरे कृष्ण कृष्ण माता जी, माता दंडवत हरे प्रणाम। कृष्ण माता जी, दंडवत प्रणाम। హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. हरे कृष्ण माता जी, दंड प्रणामालु। హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री गौरनिताई की जय, श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णववृंद की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. సో మనం ఈరోజు हरे कृष्ण జగన్నాథుని లీలలు. माता जी। హరే కృష్ణ మాతాజీ. మనం ఈరోజు జగన్నాథుని లీలలు చెప్పుకుందాము. రేపు మనకి జగన్నాథ్ రథయాత్ర ఉంది ఉప్పుగూడ నందనవనంలో. మీ అందరూ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ జగన్నాథ్ రథయాత్రలో పార్టిసిపేట్ చేసినా కూడా రేపు మళ్ళా రావడానికి ట్రై చేయండి. చాలా కొంతమందికి దూరం అయి ఉండొచ్చు, నాకు కూడా చాలా దూరం, బట్ నేను కూడా వెళ్తున్నాను. నాకు కూడా ఆ, ఇంట్లో జగన్నాథ్ బలరాం సుభద్రమయ్య ఉన్నారు, వాళ్ళకు కూడా రథయాత్ర అనేది చేద్దామని తీసుకెళ్తున్నాం అనమాట. తప్పకుండా రండి. ఇంకా చాలా మంది డీటీస్ ని తీసుకొని వస్తారు. ఆ చాలా మంచి సెలబ్రేషన్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా రండి అందరూ రేపొద్దున. రేపు 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. మీరు సేవ చేయాలనుకుంటే ముందు రావచ్చు,
లేదంటే టైంకి వచ్చినా కూడా రథయాత్రలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మనం ఈ రోజు జగన్నాథుని లీలలు మోస్ట్లీ కంప్లీట్ చేసుకుంటాము. రేపు మనకి మంగళారతి ఉంటుంది కాబట్టి అయితే మనం ఒకసారి అన్ని చెప్పుకున్నవి కూడా కొన్ని కొన్ని రివైజ్ అవుతూ ఉంటాయి. మనం ఎలా అంటే కొన్ని 5 మెయిన్ ఆస్పెక్ట్స్ జగన్నాథుని మెర్సీ ఒక 5 రకాలుగా ఉంటుంది. అది ఒకసారి మనం రివైజ్ చేసుకుందాము. ఒకటి ఏంటంటే జగన్నాథుని మెర్సీ రథయాత్ర రూపంలో ఉంటుంది అనమాట. రథయాత్ర ఫెస్టివల్ సెలబ్రేషన్ రూపంలో జగన్నాథుడు అందరికీ మెర్సీ అనేది చూపిస్తారనమాట, కృప అనేది చూపిస్తారనమాట. కరుణా సింధు దీనబంధు అంటారు కదా కృష్ణని, అలానే మనం జగన్నాథాష్టకంలో కూడా కరుణా సింధు అనే ఉంటుంది కదా. అంటే కరుణా సింధు అంటే కరుణ అనేది సముద్రం లాగా ఉంటుంది అనమాట జగన్నాథుడికి భక్తుల మీద. సో ఆయన ఒక్కళ్ళే ఈ ఈ భూప్రపంచంలో గాని ఈ మొత్తం ఈ క్రియేషన్ మొత్తంలో ఈ సృష్టి మొత్తంలో గాని జగన్నాథ్ ఒక్కళ్ళే మనకి ఇలా ఉత్సవ విగ్రహాల రూపంలో కాకుండా అర్చ విగ్రహాల రూపంలో మనకి దర్శనం ఇస్తారన్నమాట బయటకు వచ్చి. ఈ సనాతన ధర్మంలో కూడా మనం చూసినట్టయితే రామచంద్రుడు ఎప్పుడు ఇలా బయటకు వచ్చి దర్శనం ఇవ్వలేదు, కృష్ణుడు కూడా ఎప్పుడు ఇలా బయటకు వచ్చి దర్శనం ఇవ్వలేదు. ఓన్లీ జగన్నాథ్ మాత్రమే, ఆయన ఒక్కళ్ళే కాకుండా ఆయన బలరాముడు సుభద్రామయ్య ఇద్దరితో కలిపి అర్చ విగ్రహాల రూపంలోనే బయటకు వస్తారనమాట. అలా ఎక్కడా కూడా ఉండదు. ఇది ఒక పెద్ద సెలబ్రేషన్ అని మనం నిన్న కూడా చెప్పుకున్నాము. ఈ రథయాత్ర ఎలా అంటే కొంతమంది భక్తులు ఎలా చెప్తారంటే, మనం ఎప్పుడైనా హెల్త్ బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఆరోగ్యం బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాము. కానీ ఇంకా అస్సలు బాగలేదు అనుకోండి, అసలు నడిచే ఓపిక కూడా లేదంటే ఏం చేస్తాం? డాక్టరే మన దగ్గరకు వస్తారు కదా. డాక్టర్ని ఇంటికి పిలుస్తాం కదా. అంటే మనం అలానే మనకి జగన్నాథ్ కూడా మనకి కొంచెం భక్తి ఉంటే గనక అందరూ గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అసలు భక్తి లేని వాళ్ళకి, అంటే అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళకి జగన్నాథుడే బయటకు వచ్చి దర్శనం ఇస్తారని కూడా చెప్తూ ఉంటారనమాట. ఎవరైతే మెటీరియల్ గా భౌతికంగా డిసీజ్డ్ ఉంటారో, భౌతికంగా అంటే భౌతికంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఈ రోగంలో భవరోగంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుణ్ణి తలుచుకోరు అనమాట. అలాంటి వాళ్ళ కోసం కూడా జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి బయటకు వచ్చి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే కరుణా సింధు అనుకున్నాం కదా, ఆయన దయ ఎలా ఉంటదంటే సముద్రం అంతా ఉంటుందంట. అందుకని ప్రతి వాళ్ళకి ఆ దయ చూపించాలని ఆయన బయటకు వచ్చి దర్శనం ఇస్తారనమాట. టెంపుల్లోకి వెళ్ళలేకపోయినా కూడా ఆయన రథయాత్ర రూపంలో ఆ దయ అనేది చూపిస్తూ ఉంటారనమాట. సో ఇంకొక నెక్స్ట్ కరుణా సింధు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే జగన్నాథ్ కళ్ళు. మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, జగన్నాథ్ ఎప్పుడు పడుకోరు అనమాట. టెంపుల్లో జగన్నాథ్కి 2 నుంచి 3 గంటలు మాత్రమే క్లోజ్ చేస్తారు. ఆ టైంలో కూడా మనకి దేవీ దేవతలు వచ్చి దర్శనం చేసుకుంటారనమాట. అంటే ఆయనకి ఎప్పుడు రెస్ట్ అనేది ఉండదు, ఆయన కళ్ళు ఎప్పుడు ఓపెనే ఉంటాయి అనమాట. జనరల్ గా మామూలుగా మనం ఏ టెంపుల్ చూసినా కూడా మధ్యాహ్నం పూట క్లోజ్ చేస్తారు, 1 నుంచి 4 దాకా, లేకపోతే 12:30 నుంచి 4 వరకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం పూట 9కి కానీ 8:30కి కానీ క్లోజ్ చేసేస్తారు. కొన్ని ప్లేసెస్ లో 9కి డోర్లు క్లోజ్ చేసేస్తారు. కానీ జగన్నాథ్కి మాత్రం డోర్స్ ఎప్పుడు ఓపెనే ఉంటాయి అన్నమాట. ఇంకా 3:30, 4 పొద్దున్నే జగన్నాథ్ పురిలో మంగళారతి స్టార్ట్ అయిపోతుంది. అర్ధరాత్రి 12:30, 1 వరకు దర్శనం ఇస్తూనే ఉంటారు. ఇంకా ఆ 2-3 గంటలు ఎప్పుడైతే ఉంటుందో అది రెస్ట్ టైం కాదనమాట జగన్నాథ్కి. అది కూడా మన దేవీ దేవతలు వచ్చి ఆయనతో దర్శనం చేసుకుంటారు, ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. సో అలా అలా 22 గంటలు మనుషులకి దర్శనం ఇస్తారు, 21 గంటలు, మిగతా 2-3 గంటలు దేవీ దేవతలకి దర్శనం ఇస్తారనమాట. అంటే 2 గంటలు ఆయన డోర్స్ క్లోజ్ చేసినప్పుడు దేవీ దేవతలు, అప్సరసలు, గంధర్వులు, కిన్నెరులు, ఇంకా మన బ్రహ్మ, ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు, హనుమాన్, విభీషణుడు, వీళ్ళందరూ వస్తారనమాట ఆయన దర్శనం తీసుకోవడానికి. దానికి జగన్నాథుడు పడుకోవడానికి మనకి ప్రూఫ్ ఏంటి, జగన్నాథ్కి కళ్ళు ఇవి ఉండవు కదా, ఐలిడ్స్ ఉండవు, కనురెప్పలు ఉండవు, కాబట్టి ఆయన పడుకోరు అనమాట. సో ఆయన ఎంత మెర్సిఫుల్ అంటే ఒకసారి కన్ను రెప్ప వేస్తే
ఎవరైనా డివోటీస్ ని చూడడం దయ చూపించడానికి మిస్ అయిపోతానేమో అని కన్నురెప్పలు కూడా వేయరనమాట. సో మనకి బృందావనంలో గోపీస్ కూడా బ్రహ్మదేవుణ్ణి తిడుతూ ఉంటారంట. ఎందుకంటే అసలు కన్నురెప్పలు ఎందుకు ఇచ్చావు, కృష్ణుడు ముందుంటే మేము కన్నురెప్పలు వేస్తే కృష్ణుడిని చూడలేకపోతున్నాము. అలా కన్నురెప్పలు వేసి వేసి కొన్ని సంవత్సరాలకి ఒక సంవత్సరం టైం మిస్ అయిపోతూ ఉంటాము. అలా కృష్ణుడిని చూడనీయకుండా ఇలాంటి ఎందుకు క్రియేట్ చేసావని తిట్టుకుంటూ ఉంటారంట. కృష్ణుడు బృందావనం నుంచి వెళ్ళిపోయినప్పుడు తిట్టుకుంటారంట. ఎందుకు అసలు ఈ కళ్ళు ముందేమో కృష్ణుడు ఉన్నప్పుడు రెప్పలు వేసే ఛాన్స్ ఇచ్చావు, ఇప్పుడేమో కళ్ళు తెరుచుకొని చూసే ఛాన్స్ ఇచ్చావు, కృష్ణుడు లేనప్పుడు మాకు అసలు కళ్ళు కూడా ఎందుకు అని గోపీస్ చాలా బ్రహ్మదేవుని తిట్టుకుంటూ ఉంటారంట. అలానే మనకి జనాలు ఎంతమంది వేల మంది జనాలకి ఈ రథయాత్ర టైంలో జగన్నాథ్ ఒక్కసారి కూడా కన్ను రెప్ప వేయకుండా ఆ దయ అనేది చూపిస్తూ ఉంటారు. ఆయన దర్శనం ఇస్తారు, ఆయన కూడా డివోటీస్ ని చూస్తూ ఉంటారు అనమాట. సో మిగతా పర్సనాలిటీస్ లాగా కాకుండా ఆయన మామూలుగా కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ఇలా మీనా షేప్ లో ఉంటాయి. కానీ ఇక్కడ సర్క్యులర్ గా ఉంటాయి అనమాట, రౌండ్ గా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆయన అలా అందరినీ ఈజీగా చూడడానికి వీలుగా అట్లా రౌండ్ షేప్ లో ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి బైనాక్యులర్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఇట్లా రౌండ్ గా ఉంటుంది. బైనాక్యులర్స్ తెలుసు కదా మీకు. అది పట్టుకొని ఏదైనా చిన్న చిన్నవి చూడాలంటే ఇలా చూస్తూ ఉంటాం, మ్యాగ్నిఫై చేసి చూడాలంటే భూతద్దంలో నుంచి అలా 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 ఉంటాయి అన్నమాట ఆయన కళ్ళు. ఒక సెకండ్ కూడా ఎవరికి మెర్సీ దొరకకుండా ఉండకూడదు అనేది జగన్నాథ్ కళ్ళ వెనక ఉన్న ఉద్దేశం అన్నమాట. సో జగన్నాథ్ కళ్ళు అందుకే రౌండ్ గా ఉంటాయి, కనురెప్పలు ఉండవు. అది కూడా సెకండ్ ఆస్పెక్ట్ అన్నమాట. ఒక రెండవ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ రథయాత్ర రూపంలో ఆయన మెర్సీ చూపిస్తారు, రెండవది ఆయన కళ్ళ రూపంలో కూడా ఆయన మెర్సీ చూపిస్తారు అనమాట. దయ అనేది అందరి మీద చూపిస్తూ ఉంటారు. ఇంకా ఈ ఈ కలికాలంలో మనకి అందరం చాలా ఫాలెన్ ఉంటాం అనమాట. అంటే మనకి సెల్ఫ్ రియలైజేషన్ అంటే మనం భగవంతుడి ధ్యాస అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. దాన్ని చాలా సింపుల్ చేయడానికి మనకి సంకీర్తన యజ్ఞం అని మనకి ఆ, చైతన్య మహాప్రభు స్టార్ట్ చేశారు. జపం పట్టుకొని బీట్స్ జపం చేయండి, కీర్తన చేయండి, నామజపం చేయండి. ఆయన అదే కలికాలంలో ఒక మార్గము మీరు భగవంతుని చేరుకోవడానికి అని ఈజీ మార్గం ఇచ్చారనమాట. ఇంతకుముందు సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో చాలా కష్టమైన ఉండే అనమాట. తపస్సులు, యజ్ఞాలు, డీటీ వర్షిప్ ఇవన్నీ చాలా చేసేవాళ్ళు. అవన్నీ ఇక్కడ ఈ కలికాలంలో చేయలేరు కాబట్టి ఈ చైతన్య మహాప్రభు వచ్చి మనకి సంకీర్తన యజ్ఞం అనేది చెప్పారనమాట. కానీ అది కూడా మనం చేయలేకపోతున్నాం కదా. ఒక్కొక్కసారి జపం చేసేటప్పుడు నిద్ర వస్తుంది, కీర్తన చేసేటప్పుడు నిద్ర వస్తుంది, భగవద్గీత భాగవతం క్లాసులు చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది, అది కూడా సరిగా చేయలేకపోతున్నాం అని చెప్పేసి జగన్నాథ స్వామి ఏం చేశారంటే, మీకు ఇంకా ఈజీ వే నేను ఇస్తాను అని చెప్పేసి అది ఈజీ వే ఏంటంటే ప్రసాదం అన్నమాట. ఎవరైతే జగన్నాథ్ పురి వెళ్తారో వాళ్ళందరికీ చక్కగా ప్రసాదం అనేది ఫుల్ గా తినొచ్చు అనమాట. ఎంతమంది వెళ్ళినా జగన్నాథ్ ప్రసాదం అనేది సరిపోతుందంట. ఏ రోజు ఎంతమంది వస్తారో తెలియదు జగన్నాథ్ పురిలో, కానీ జగన్నాథ్ పురిలో ఎంతమందికి కొంతమంది వచ్చినా అంతమందికి సరిపోతుంది, ఎక్కువ మంది వచ్చినా అంతమందికి సరిపోతుంది. సో జగన్నాథ్ ప్రసాదం అంత స్పెషాలిటీ అన్నమాట. ఈ ప్రసాదం అనేది ఒక గిఫ్ట్ లాగా అందరికి ఇచ్చారనమాట జగన్నాథ్ స్వామి. ప్రసాదం అయితే ఈజీగా తినేస్తాం కదా, జపం చేయమంటే కష్టం, కానీ ప్రసాదం తినడం ఈజీయా కాదా? ఈజీనే కదా. ఈజీ మాతాజీ. సో అది ఒక కరుణ అన్నమాట, ఆయన మన మీద చూపించే కరుణలో అది ఒకటి. మూడవది, ఫస్ట్దేమో రథయాత్ర రూపంలో ఆయన బయటకు వచ్చి దర్శనం ఇస్తారు, ఆయన మెర్సీ చూపిస్తారు, ఆయన కళ్ళు రౌండ్ గా ఉంటాయి, కళ్ళు ఆయన మూసుకోరు, ఆయన నిద్రపోరు, జనాల మీద కరుణ చూపిస్తూ ఉంటారు. మూడవది ఏంటంటే ఆ ఆయన ప్రసాదం అన్నమాట. ప్రసాదం అనేది అందరికీ ఎవరికి లేదు అని ఉండదు. దర్శనం అంటే టెంపుల్లోకి వెళ్ళాలంటే, దర్శనం చేసుకోవాలంటే అందరికీ అలౌడ్ ఉండదు. కొంతమంది ఫారినర్స్ కి, హిందూస్ కాని వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి లోపలికి వెళ్ళనియరు, కానీ ప్రసాదం అయితే అందరికీ పెడతారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఆయన రథయాత్ర రూపంలో బయటకు వస్తారు, వాళ్ళకు కూడా దర్శనం ఇస్తారు, అది కూడా ఉంది. కానీ ఈ ప్రసాదం అనేది ఎవరికైనా పెడతారనమాట. మీరు హిందువులే అవ్వాల్సిన అవసరం లేదు, ఫారినర్స్ అయినా బయట ముస్లిమ్స్ అయినా ఎవరికైనా ప్రసాదం అనేది పెడతారనమాట.
సో మామూలుగా ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట. బృందావన్ ధామంలో వెళ్తే మనం ఆ డస్ట్ ఏదైతే ఆ ధూళి ఉంటుందో ఆ ధూళిలో పొరలాలని చెప్తూ ఉంటారు ముక్తి కోసం. మాయాపూర్ వెళ్తే గంగా నదిలో డిప్ చేయాలి, మునగాలని చెప్తూ ఉంటారు. కానీ పూరి ధామం వెళ్తే ఏం చెప్తారంటే ప్రసాదం తీసుకోమని చెప్తారనమాట. అన్నిటికన్నా ఈజీ ఏది? ప్రసాదం. ప్రసాదం తీసుకోవడం. ప్రసాదం మాతాజీ. అందుకనే అక్కడ జనాలు లైన్ లో ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రసాదం అనేది చాలా ప్యూర్ అన్నమాట. మన శాస్త్రాల ప్రకారం ఆ ప్రసాదం తింటే మనం శుద్ధి చేయబడతామని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇంకా ఏం చెప్తారంటే ఒక బ్రాహ్మణుడు ఒక కుక్క నోట్లో నుంచి ప్రసాదం ఒక కుక్క జగన్నాథ స్వామి ప్రసాదం తీసుకుంటుంటే ఆ కుక్క నోట్లో నుంచి కొంచెం తీసుకొని ఒక బ్రాహ్మణుడు తీసుకున్నా కూడా దానికి ఆ ఆ ఇంప్యూరిటీ అనేది అంటదని చెప్తారనమాట. అంత శుద్ధమైనది ప్రసాదం. కుక్క నోట్లో నుంచి తీసుకొని తిన్నా కూడా అది శుద్ధంగా ఉంటుందని చెప్తారనమాట. అంత ప్రత్యేకత ఉందంట జగన్నాథ స్వామి ప్రసాదానికి. చాలా ట్రాన్సెండెంటల్ అని చెప్తారనమాట. అయితే మనకి జనరల్ గా ప్రసాదం అంటే మనం ఏమనుకుంటాం, ఏదన్నా రైస్ పొంగల్ అట్లాంటివి పెడితే ఓకే బాగుంది ప్రసాదం అనుకుంటాం. కానీ రసగుల్లా పెడితే అది ఇంకా బాగుంది అనుకుంటామా లేదా? ఏదన్నా గులాబ్ జాము గాని రసగుల్లా గాని అయితే ఆ ప్రసాదం ఇంకా బాగుంది అనుకుంటాం. అవునా? ఎస్ మాతాజీ. అయితే జగన్నాథ్ ప్రిపరేషన్ లో ఇవన్నీ కలిపిస్తారు అనమాట. అందుకని మిక్స్డ్ ప్రసాదం ఇస్తారు మనకి. ఇప్పుడు మన జగన్నాథ్ పురి వెళ్తే మనకి 4-5 రకాలు ప్లేట్ లో ఒకటేసారి అన్ని కలిపేసి ఇస్తారనమాట. అది మనకి ఇది ఇది కొంచెం ఎక్కువ బాగుంది అది ఎక్కువ బాగుంది అని అనుకోకుండా మనకంతా మీరు ప్రసాదం చాలా మంది తినే ఉంటారు. చాలా టేస్టీగా ఉంటది. మీకు అన్ని కలిపేస్తారు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం. అందుకనే మనకి అన్ని కలిపేసి ఇస్తారనమాట. అయితే ఒకసారి చైతన్య మంగల్ అనే దాంట్లో రాశారనమాట. లోచన్ దాస్ ఠాకూర్ అనే ఆయన ఈ పాస్ట్ టైం రాశారు. ఒకసారి నారదముని ఏం చేశారంటే నారదముని తెలుసు కదా మనకి, నారాయణ నారాయణ అనుకుంటూ ఆ వీణ పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా. ఆయన 14 లోకాల్లో ఆయనకి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఆయనకి ఏం ఫ్లైట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. ఆయన ఎప్పుడైనా ఎలా అయినా తిరగచ్చు అనమాట. చక్కగా ఆ, నారాయణ జపం చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. సో అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన రోజు లక్ష్మీదేవికి సేవ చేస్తా ఉండేవాళ్ళు అనమాట. రోజు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి చక్కగా పాదాభివందనం చేసి ఇంకా లక్ష్మీదేవి ప్రేయర్స్ అంటే ఆ మంత్రాలు చదివి చక్కగా ఆవిడ్ని బాగా సంతోష పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే లక్ష్మీదేవి అడుగుతారనమాట నారదముని, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నీకేం కావాలి, ఎందుకు రోజు వచ్చి నాకు సేవ చేస్తున్నావు అని అడుగుతారనమాట. సో నారదముని చెప్తారనమాట, నాకు ఒకే ఒక కోరిక ఉంది అని చెప్తారనమాట. ఏంటంటే నాకు విష్ణుమూర్తి తిన్న ప్రసాదం మిగిలిన ప్రసాదం నాకు కావాలి, దాని గురించే నేను మీకు ఇంత సేవ చేస్తున్నాను అని చెప్తారనమాట. అయితే అంతకు ముందు రోజే లక్ష్మీదేవికి నారాయణుడు చెప్తారనమాట. ఏమనంటే నేను తినగా మిగిలిన ప్రసాదం ఎవరికి పెట్టద్దు, నువ్వే తీసుకోమని చెప్తారనమాట. అయితే ఇంకా నెక్స్ట్ డే నారదముని వచ్చి ఇలా అడిగేసరికి లక్ష్మీదేవి ఇంకా ఆలోచిస్తారనమాట. ఓకే, నేను ఆ మాట ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లిస్ట్ లో ఏముంది నీ కోరికల లిస్ట్ లో, ఇదైతే నేను చేయలేను, నెక్స్ట్ లిస్ట్ లో ఏముందని అడుగుతారనమాట. అయితే నారదముని చెప్తారు, నాకు రెండో కోరిక అయితే ఏం లేదు, నాకు ఒకటే ఒక కోరిక ఉంది, అది కూడా మనం విష్ణుమూర్తి ప్రసాదం తీసుకోవాలని కోరికే నాకు ఉంది అని చెప్తారనమాట నారదముని. ఇంకా లక్ష్మీదేవి చెప్తారు, నిన్ననే నేను ప్రామిస్ చేశాను విష్ణుమూర్తికి, ఆయన నిన్నే నాకు చెప్పారు నేను తిన్న ప్లేట్ లో ప్రసాదం మిగిలిన ప్రసాదం ఎవరికి పెట్టద్దు అని. నేను కూడా సరే అని చెప్పాను, ఇప్పుడు నేను మళ్ళా నా మాట వెనక్కి తీసుకోలేను కదా అని అంటారనమాట. అయితే నారదముని ప్రే చేస్తారనమాట, లేదు లేదు నేను ఇది ఒక్కటే నేను మిమ్మల్ని అడిగేది, నాకు ఇంకేం అవసరం లేదు, ప్లీజ్ నాకు ఇదే కావాలి అని అడుగుతారనమాట. సో లక్ష్మీదేవి ఇంకా డైలమాలో పడతారనమాట, ఏం చేయాలి ఇప్పుడు, నారదముని ఇంత సేవ చేశాడు, నేనేం కావాలో కోరుకో అన్నాను, ఇప్పుడు ఆయన అడిగేదానికి ఏమి ఇవ్వలేకపోతున్నానని చాలా ముభావంగా ఉంటారనమాట. ఇంకా ఆ, నారాయణుడి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. ఆయన ఆయన కాళ్ళు నొక్కుతూ ఉంటారు కదా, చక్కగా మసాజ్ చేస్తూ ఉంటారు అనమాట ఆయన కాళ్ళని పాదాలని. ఇంకా ఆ, చేస్తారు కానీ ఆమెకి మైండ్ లో అదే తిరుగుతూ ఉంటది అనమాట, మంచి మూడ్ లో ఉంటారు అనమాట లక్ష్మీదేవి. సో కొంతసేపు అయిన తర్వాత నారాయణుడు ప్రసాదం తీసుకునే టైం అవుతుంది అనమాట. ఇంకా నారాయణుడు గమనిస్తారనమాట, ఎందుకు ఇంత బ్యాడ్ మూడ్ లో ఉన్నావు, ఏం జరుగుతుంది, కోపంగా ఉన్నావా, బాధగా ఉన్నావా, అసలు దేనికి అప్సెట్ అయ్యావు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతారనమాట లక్ష్మీదేవిని.
అయితే చెప్తారనమాట లక్ష్మీదేవి ఏమని అంటే, నేను నిన్న మీకు ప్రామిస్ చేశాను కదా, మీ మీ ప్రసాదం మిగిలిన ప్రసాదం ఎవరికి పెట్టనని, కానీ నారదముని నన్ను ఈ కోరిక అడిగారు ప్రసాదం కావాలని. ఇప్పుడు నాకు ఏం చేయాలో తోచట్లేదు, అందుకే నాకు చాలా బాధగా ఉంది, మైండ్ లో అదే తిరుగుతుంది అని చెప్తా ఉంటారన్నమాట. అయితే మహావిష్ణు చెప్తారు, అయితే ఒక పని చేయి, నేను ఈ రోజు ప్రసాదం తీసుకునేటప్పుడు నేను ఒకవేళ అటు ఇటు తిరిగి చూసినప్పుడు వెంటనే నా ప్లేట్ అక్కడ నుంచి తీసేసి ఆ ప్రసాదం నారదమునికి ఇవ్వు. ఆ అప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను కూడా ఏం ఫీల్ అవను, అప్పుడు నారదమునికి కూడా ప్రసాదం వెళ్తుంది కాబట్టి రెండు రెండు సరిపోతాయి అని చెప్తారనమాట. అయితే లక్ష్మీదేవి సరే అంటారు. అయితే మొత్తానికి గరుడ సహాయం తీసుకుంటారనమాట. గరుడాని మధ్యలో పిలవమని చెప్తారనమాట. గరుడ విష్ణుమూర్తిని పిలవగానే అటు తిరిగి చూస్తారనమాట విష్ణుమూర్తి. చూసినప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్లేట్ తీసేసుకుంటారు. తీసేసుకొని నారదమునికి ఇచ్చేస్తారనమాట. సో నారదముని ఇంకా ప్లేట్లో మిగిలిన ప్రసాదం విష్ణుమూర్తి తిన్నగా మిగిలిన ప్రసాదం తినేసి చక్కగా ఆయనకి ఎంత ఆనందం వస్తుందంటే ఆ ఆ పారవస్యంలో ఆయన నాట్యం చేసుకుంటూ చక్కగా పైకి కిందకి తిరుగుతూ ఉంటారంట. 14 లోకాల్లో కింద లోకాలకి పై లోకాలకి తిరుగుతూ డాన్స్ చేసుకుంటూ ఆనందంగా తిరుగుతూ ఉంటారన్నమాట. అలా వెళ్తూ వెళ్తూ కైలాసానికి వెళ్తారన్నమాట. పైలోకంలో ఉన్న కైలాసానికి వెళ్తారన్నమాట. సో ఇంకా డాన్స్ చేస్తూ ఉంటే శివుడు అడుగుతాడన్నమాట, నారదముని ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు, ఎంత పారవస్యంలో ఎందుకు నాట్యం చేస్తున్నావు అని అడుగుతారనమాట. ఆ అదేదో ఇంటాక్సికేషన్ అంటారు కదా, సో ఏదన్నా మత్తు పానీయం తీసుకుంటే ఎంత తెలియకుండా నాట్యం చేస్తారో అట్లా చేస్తున్నారనమాట నారదముని. అయితే ఏం చేయాలి, ఆయన అనుకుంటారనమాట, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏం జరిగింది అసలు, నీ ఆనందానికి కారణం ఏంటి అని అడుగుతారనమాట. ఇప్పుడు నారదముని శివుడికి చెప్తారంట, నేను ప్రసాదం తిన్నాను ఫుల్గా, అది కూడా విష్ణుమూర్తి ప్లేట్ లో తిన్న ప్రసాదం, మిగిలిన ప్రసాదం అది తిన్నాను, అందుకే నేను ఇంత ఆనందంగా ఉన్నాను అని చెప్తారనమాట. ఇంకా శివుడు అడుగుతారనమాట, అవునా ప్రసాదం తిన్నావా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నువ్వు నాకు కూడా కొంచెం తెచ్చే ఉంటావు అని అంటారనమాట. దాన్ని నారదముని అంటారు, అయ్యో నేను మీ గురించి ఆలోచించలేదు ఆ అని అని నారదముని అనేసరికి ఆయనకి శివుడి కోపం వస్తుంది అనమాట. అదేంటి మన ఇద్దరం చక్కగా భజనలు అన్ని కలిసి చేసుకుంటాం, ప్రసాదం ఇచ్చినప్పుడు నాకు కూడా నువ్వు తీసుకురావాలి కదా, కొంచెం కూడా తీసుకురాకుండా ఎలా వచ్చావు, అది ఇది అని అడుగుతారనమాట. మనం అంటే ఆయన, నేను తీసుకురాలేదు, నాకు గుర్తులేదు ఆ విషయం అని అంటారనమాట. అయితే నీ చేతిలో ఏమన్నా మిగిలిందేమో చూడు అని అంటారనమాట. చూస్తే నారదముని, లేదు లేదు నేను తినేసి చేతులు కడిగేసుకున్నాను, నా చేతిలో ఏం లేదంటారనమాట. సో శివ అడుగుతారనమాట, ఒకవేళ ఈ వేళ్ళకి ఏదన్నా మిగిలిపోయిందేమో చూడు అంటారు. చూస్తే ఏమి ఉండదన్నమాట. అయితే వేళ్ళలో లేకపోతే కనీసం గోర్లలో ఏదన్నా ఉందేమో చూడు అంటారనమాట. సరే ఒక మొత్తం గోర్లు చెక్ చేస్తే ఒక ఒక గోరులో ఎక్కడో చివర కార్నర్ లో ఒక చిన్న రైస్ ముక్క మిగిలి ఉంటదన్నమాట. సో అది శివుడికి ఇస్తారనమాట. శివుడు అది తిన్న తర్వాత ఇక ఆయన కూడా ఆ టేస్ట్ చేసిన తర్వాత ఆయనకి భగవంతుడు గుర్తొస్తాడు, ఆయన కూడా ఆనందంలో డాన్స్ చేస్తూ ఉంటారనమాట. శివతాండవం అంటారు కదా, అది చేస్తారనమాట. ఇంకా చక్కగా పెద్ద పెద్దగా పాడుకుంటూ ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారనమాట. కానీ శివుడు శివతాండవం చేస్తే ఏమవుతుంది, ప్రళయం వస్తుంది. ప్రళయం వస్తుంది. సో ఇంకా ప్రళయం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. శివుడికి అర్థం తెలియకుండా అలా డాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. ఈ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఏనుగులు, అవి కూడా బిగ్గరగా అరుస్తూ ఉంటాయి. ఇంకా టైగర్స్, లయన్స్ ఇవన్నీ అరుస్తూ ఉంటాయి. ఇంకా దేవీ దేవతలకు అర్థం కాదు ఏం జరుగుతుంది, ప్రళయం టైం కాదు కదా, ఇది క్యాలెండర్ చూసుకుంటారు అనమాట, ఇది ప్రళయం టైం కాదు, ఇది ఏ, ఈ ఈ ప్రపంచం అంతమయ్యే సమయం కాదు, ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా పార్వతీదేవి చూస్తారన్నమాట, ఏంటి ఇలా జరుగుతుందని పార్వతీదేవి అడుగుతారు, ఎందుకు ఇంత ప- ఆ, శివతాండవం ఎందుకు చేస్తున్నారు మీరు అని అడుగుతారనమాట. అప్పుడు శివుడు చెప్తారనమాట, నారదమునికి ఒక అదృష్టం దొరికింది, ప్రసాదం తీసుకునే అదృష్టం, విష్ణుమూర్తి ప్రసాదం. ఆ అలా నాకు కూడా ఒక చిన్న రైస్ ముక్క దొరికింది, ఆ ప్రసాదం తీసుకొని నేను చాలా ఆనందంగా ఉన్నానని చెప్తారనమాట. అప్పుడు పార్వతీదేవి అడుగుతారు, అవునా నాకు కూడా కొంచెం మిగిల్చే ఉంటారు కదా, నా ప్రసాదం నాకు ఇవ్వండి అని అడుగుతారు అనమాట పార్వతీదేవి. అడిగితే శివ అంటారు, అయ్యో నాకు ఉన్నదే ఒకే ఒక మెతుకు దొరికింది, ఆ మెతుకులు నేను తినేశాను, నేను మర్చిపోయాను అంటే, అదేంటి మీరు ఆ మెతుకులో కూడా సగం ఇవ్వచ్చు కదా నాకు, దాన్ని కట్ చేసి కొంచెం మీరు తిని కొంచెం నాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతారు అనమాట పార్వతీదేవి. అయితే శివుడు అంటారు అనమాట, నేను ఆ విషయం ఆలోచించలేదు అని అంటే పార్వతీదేవికి కోపం వస్తుంది అనమాట. ఇంకా శివ అంటారు,
ఓకే నీకు ప్రసాదం తినే అదృష్టం లేదనుకుంటా, అందుకనే నీకు రాలేదు అని అంటారనమాట. ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇంకా మామూలుగా అసలే కోపంలో ఉన్నారు, ఈ మాట అనేసరికి నేను అన్ని ఆ, యజ్ఞాలు మీతో పాటు చేస్తాను, మెడిటేషన్ అన్ని మీతో పాటు కలిసి చేస్తాను, నేనెందుకు క్వాలిఫైడ్ కాదు, నాకెందుకు ప్రసాదం ఇవ్వరు, నేనెందుకు అదృష్టవంతురాలని కాదు అని అడుగుతారనమాట. ఇంకా చాలా కోపం వచ్చి ఆవిడ మెడిటేషన్స్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఆమె ఇంకా మెడిటేషన్ లో ఎంత కోపంలో మెడిటేషన్ చేస్తారంటే అది విష్ణుమూర్తికి తెలుస్తుంది అనమాట. ఆ కోపంలో చేసే మెడిటేషన్ విష్ణుమూర్తి మీద మెడిటేషన్ చేస్తారు. ఇంకా ఆమె చేసే తపస్సుకి విష్ణుమూర్తి దాకా వెళ్ళిపోతుంది అనమాట. విష్ణుమూర్తి వస్తారనమాట. వచ్చి ఏం జరుగుతుంది పార్వతీదేవి, ఏమైంది అని అడుగుతారనమాట. అయితే మీరు మీ ప్రసాదం నారదమునికి ఇచ్చారంట, నారదముని శివాకి ఇచ్చారు, శివ నాకు ఇవ్వలేదు అని చెప్తారనమాట. సో ఇంకా అందుకని నాకు చాలా కోపం వస్తుంది, నాకు ప్రసాదం కావాలి అర్జెంట్ గా అని అడుగుతారంట. సో విష్ణుమూర్తి సరే నేను ఆ, ఆ, శివుడికి ఒక మెతుకే దొరికింది, నేను నీకు ఫుల్ ప్లేట్ ఇస్తాను, ప్రస్తుతానికి కామవు అని చెప్తారనమాట, శాంతించమని అడుగుతారనమాట. అయితే పార్వతీదేవి లేదు లేదు, నాకు ఒక్కదానికే ఇస్తే సరిపోదు, నా పిల్లలందరికీ ఇవ్వాలి అని అని అడుగుతారు పార్వతీదేవి. అయితే పిల్లలందరికీ ఇవ్వాలంటే విష్ణుమూర్తి అనుకుంటారు, తథాస్తు అంటారు అనమాట. ఎందుకంటే ఆయన ఏమనుకుంటారంటే కార్తికేయ గణేష్ అనుకుంటారు అనమాట. కానీ పార్వతీదేవి చెప్తారనమాట ఏమనంటే, నేను దుర్గాదేవిని కాబట్టి నాకు ఈ భూప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ మీ ప్రసాదం ఇవ్వాలి అని అడుగుతారంట. సో అందరికి కడుపు నిండుగా ఇవ్వాలి, ఒక మెతుకు కాదు శివుడికి ఇచ్చినట్టు, అందరికీ కడుపు నిండుగా ప్రసాదం ఇవ్వాలని చెప్తారనమాట. అప్పుడు విష్ణుమూర్తి నవ్వి సరే అని నేను జగన్నాథ రూపంలో వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్తారంట. సో అలా పార్వతీదేవికి ఇచ్చిన ప్రామిస్ కి ఆయన జగన్నాథ రూపంలో ప్రసాదం అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దానికి కూడా మరి పార్వతీదేవి ఏమన్నారు, నా పిల్లలందరికీ ఇవ్వమని చెప్పారు కదా, అంటే ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు అనమాట, ఎవరు వెళ్తే వాళ్ళకి కడుపు నిండుగా ప్రసాదం అనేది దొరుకుతుంది అనమాట. సో అలా పార్వతీదేవికి ప్రామిస్ చేసినట్టుగానే ఆయన అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటారు. సో విష్ణుమూర్తి ఇంకా చెప్తారనమాట పార్వతీదేవికి, సో నువ్వు ఒక్కదానివే కాకుండా నువ్వు అందరి మంచి కోరుతున్నావు కాబట్టి నువ్వు ఆ జగన్నాథ్ టెంపుల్లో నాకు క్లోజ్ గా ఉంటావు అని చెప్తారనమాట. శివుడు నీకు ప్రసాదం ఇవ్వలేదు కాబట్టి బయట బయట ఉంటారు, నువ్వు మాత్రం నాకు దగ్గరగా ఉంటావు అని చెప్తారనమాట. అందుకనే మీరు జగన్నాథ్ పురిలో చూసినట్టయితే విష్ణుమూర్తి మన జగన్నాథ్ దగ్గరే పార్వతీదేవి ఉంటారనమాట, బిమ్లాదేవి రూపంలో ఉంటారనమాట. బిమ్లాదేవి చూసే ఉంటారు కదా మీరు, బిమ్లాదేవి రూపంలో ఆవిడ జగన్నాథ్ టెంపుల్లోనే ఉంటారు. కానీ శివుడు మాత్రం బయట ఉంటారనమాట, బయట ఉపాలయాలు ఉంటాయి కదా వాటిల్లో శివుడు ఉంటారనమాట. క్షేత్రపాలకుడు శివుడు అనమాట. జగన్నాథ్పురి క్షేత్రపాలకుడు శివుడు. శివుడు బయట ఉంటాడు, కానీ పార్వతీదేవి జగన్నాథ్ టెంపుల్లోనే జగన్నాథ్ కి దగ్గరగా ఉంటారనమాట. సో ఈ ప్రసాదం ఫస్ట్ విమలాదేవికి వెళ్తుంది. ఫస్ట్ జగన్నాథ్ కి నైవేద్యం చేసిన తర్వాత అది ప్రసాదం అయిన తర్వాత ఫస్ట్ విమలాదేవికి ఇస్తారనమాట. తర్వాత విమలాదేవికి పెట్టిన తర్వాత అది మిగతా వాళ్ళందరికీ ప్రసాదం అనేది పంచుతారనమాట. అందుకనే మహాప్రసాదం అంటారు. జగన్నాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదం అవుతుంది, మళ్ళీ ఆ ప్రసాదాన్ని బిమ్లాదేవికి ఆఫర్ చేస్తారు, బిమ్లాదేవికి ఆఫర్ చేసినప్పుడు అది మహాప్రసాదం అవుతుంది అనమాట. అందుకనే మనకి ఇచ్చేటప్పుడు మహాప్రసాదం అని ఇస్తారనమాట. ఇది జగన్నాథుడి ప్రసాదం మెర్సి. ఇంకా రథయాత్ర ఒకటి, సెకండ్ దేమో ఆయన దర్శనము, నెక్స్ట్ దేమో ప్రసాదం అన్నమాట. సో మనకి ఇంద్రజుమ్న మహారాజ్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఇంద్రజుమ్న మహారాజ్ ఏమన్నారు నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు, ఆయన జగన్నాథ్ వరాలు అడిగినప్పుడు ఒక వరం అది కోరుకుంటారు కదా, నువ్వు ఎప్పుడు ప్రసాదం తింటూనే ఉండాలి జగన్నాథ్, ఇలా చేతులు కడుక్కొని నీ చేతులు తడి ఆరే లోపు మళ్ళా మేము నీకు ప్రసాదం పెట్టాలి, నువ్వు అలా ఎప్పుడు తింటూనే ఉండాలి అని అది కూడా వరం ఇస్తారు కదా. సో అందుకని కూడా ఎప్పుడు ప్రసాదం అనేది చప్పన్ భోగ్ అనేది ఎప్పుడు పెడుతూ ఉంటారన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక దయ ఏంటంటే జగన్నాథుడిది, అందరూ జనరల్ గా ఏ డీటీస్ కైనా అర్చ విగ్రహాలకి, భగవంతుడు అర్చ విగ్రహాల రూపంలో ఉంటారు కదా, అర్చ విగ్రహాలకి పూజ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే చాలా శుద్ధమైన పండితులు బ్రాహ్మణులు ఉంటారన్నమాట, పెద్ద పెద్ద పూజారులు ఉంటారన్నమాట. కానీ జగన్నాథ్ టెంపుల్లో మనకి శవరా జాతి వాళ్ళు
పూజలు చేస్తారనమాట జగన్నాథుడికి. ఈ శవర జాతి వాళ్ళు బ్రాహ్మణులు కాదు, క్షత్రియాస్ కాదు, వైశ్యాస్ కాదు, శూద్రాస్ కాదు, వాళ్ళు గిరిజనులు అనమాట. అంటే శూద్రాస్ కన్నా కూడా 5th క్లాస్ వాళ్ళు అనుకోవచ్చు అనమాట మనం. సో వాళ్ళు జనరల్ గా అంటరాని జాతి అనేవాళ్ళు కదా అప్పట్లో, అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పర్సనల్ సర్వీస్ తీసుకుంటున్నారు అనమాట. అంటే జగన్నాథుడి మెర్సీ చూడండి అంత గొప్పగా ఉంటుందో. ఆయన ఆయన కోసం కొంతమంది వండుతారు, కొంతమంది డిఫరెంట్ క్లాసెస్ పీపుల్, బ్రాహ్మణులు కాకుండా మిగతా వాళ్ళు సేవ చేసే అవకాశం అనేది జగన్నాథ్ పురిలో మాత్రమే ఉంటుంది. అది జగన్నాథ్ దయ అని. ఇంకొక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది, అది జగన్నాథుని దయ అన్నమాట. సో ఆయనకి శృంగార్ చేయడానికి ఒక క్లాస్ ఉంటారు, వంట చేయడానికి ఒక క్లాస్ ఉంటారు, అందరూ బ్రాహ్మణులు ఉంటారు అనమాట. సో రథయాత్ర టైంలో కూడా మనకి అర్చ విగ్రహాలు బయటకు వస్తాయని అనుకున్నాం కదా. అయితే జగన్నాథుడు చాలా పెద్దగా ఉంటారంట. మన విగ్రహం చాలా పెద్దగా ఉంటారు. బయటికి తీసుకురావాలంటే ఆయన్ని తాడుతో కట్టి లాగి కొంతమంది నడుముకి కట్టుకొని తీసుకొని వస్తారంట. అవన్నీ కూడా ఆయన భరిస్తారంట, ఎందుకంటే భక్తుల కోసం బయటికి రావాలని. ఆయన బయటికి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. మన అర్చ విగ్రహాలే కదా, ఏముంది తీసుకొచ్చేస్తారు, చాలా బరువు ఉంటారన్నమాట జగన్నాథ్ స్వామి. సో తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. అయినా సరే జగన్నాథుని పైకెత్తి అలా లాగి ఒక్కొక్కసారి రోపులతో వాళ్ళ నడుముకి కట్టుకొని అలా చేసినా కూడా అవన్నీ టాలరేట్ చేస్తారు, ఎందుకంటే భక్తులకి దర్శనం ఇవ్వడం కోసం అన్నమాట. ఇంకా జగన్నాథ్ పురిలో ఇంకొకటి ఏంటంటే, జగన్నాథుని రథయాత్ర జరిగేటప్పుడు జగన్నాథ్ బయటకు వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళి కౌగిలించుకోవచ్చు అనమాట, జగన్నాథుడిని ఎంబ్రేస్ చేసుకోవచ్చు అనమాట. సో అందరికీ అవకాశం దొరుకుతుంది. అది ఏ టెంపుల్లో కూడా దొరకదు అనమాట. ఏ టెంపుల్ అయినా మెయిన్ పూజారులు కూడా అర్చ విగ్రహాల్ని కౌగిలించుకోరు. అలాంటిది జగన్నాథుడు బయటకు వచ్చి కామన్ జనాలకు కూడా ఎవరైనా, అంటే వాళ్ళు ఏం తిన్నారో ఏం చేశారో కూడా తెలియదు కదా, మామూలుగా అయితే టచ్ కూడా చేయలేరు. కానీ అయినా సరే జగన్నాథుడి మెర్సీ అలా ఉంటుందన్నమాట. ఒకసారి ఒక భక్తుడు చెప్తారనమాట, జగన్నాథుడు ఆయన చెవులో ఈ రథయాత్ర టైంలో ఎవరైనా జగన్నాథుడు రథం ఎక్కి ఆయన చెవులో ఏదన్నా కోరిక కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుంది అనమాట. అయితే ఒక డివోటీకి చాలా సంవత్సరాలు, అంటే పెళ్ళయి ఒక 15-20 ఏళ్ళు అయినా సరే పిల్లలు పుట్టరు అనమాట. అయితే అతను ఎన్ని మెడిసిన్స్ వాడారు, ఎంత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అయినా సరే ఏం లాభం లేకుండా ఉంటుంది. అయితే ఆయనకి రథయాత్రలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ రథం ఎక్కే అవకాశం కూడా వస్తుంది. రథం ఎక్కినప్పుడు ఆయన చక్కగా జగన్నాథుని కౌగిలించుకొని చెవులో చెప్తారనమాట, నాకు పిల్లలు కావాలి అనేసి. అదే సంవత్సరంలో వాళ్ళ వైఫ్ ఒక చక్కగా ఒక బాబుకి జన్మనిస్తారనమాట. వాళ్ళు ఆ బాబు పేరు నీలమాధవ అని పెట్టుకుంటారనమాట, ఎందుకంటే అది జగన్నాథుడి పేరు కదా, నీలమాధవ అని పెట్టుకుంటారు. సో అందుకనే జగన్నాథ్ అంత మెర్సిఫుల్ అంటారనమాట. అందరికీ బయటకు వచ్చి దర్శనం ఇచ్చేదే కాకుండా ఆయన టచ్ చేసి ఆయన్ని కౌగలించుకొని ఆయనతో మాట్లాడే అవకాశం కూడా ఆ ఉంటుందన్నమాట. అయితే ఎవరైనా ఆయన ఆనందంలో ఉంటారు కదా, ఊపుతా ఉంటారు కదా, జగన్నాథుడు ఇలా ఊగిపోతూ ఉంటారు, ఎందుకంటే ఆయన రథయాత్ర టైంలో ఆయన వృందావన్ వెళ్తున్నారు కదా. రథయాత్రలో శ్రీమందిరం నుంచి గుండీచా మందిరంకి వెళ్తున్నారంటే అక్కడ రాధారాణి ఉంటారు, గోపికలు ఉంటారు, వాళ్ళతో స్పెండ్ చేయడానికి వ్రజవాసీస్ ఉంటారు, వాళ్ళతో స్పెండ్ చేయడానికి వెళ్తున్నారు కదా. ఇప్పుడు మనం కూడా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ సొంత ఊరు వెళ్ళినా ఎంత ఆనందపడతారో అలానే ఆనందపడతారంట జగన్నాథుడు. అందుకే జగన్నాథ్ ఊగిపోవటం చూస్తూ ఉంటారా మీరు, చూసారా? రథయాత్ర టైంలో ఊపుతారు కదా, జగన్నాథ్ ఆనందంతో ఊగుతారంట అలాగా. సో అయితే ఇంకొకటి 5th మెర్సీ ఏంటంటే జగన్నాథుని లీలలు. జగన్నాథ్ ఎలా 3 రకాల లీలలు పర్ఫామ్ చేస్తారంట. ఏంటంటే ఒకటి గర్వగంజన్ లీల అని చెప్తారు. అంటే ఎవరికైనా డివోటీస్ కి కానీ నాన్ డివోటీస్ కానీ ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళకి గర్వం ఉందంటే వాటిని అణిచివేస్తారంట భగవంతుడు. ఇంకొకటి ఏంటంటే మనము ఫస్ట్ కొన్ని స్టోరీస్ చెప్పుకుందాం. గర్వగంజన్ అంటే ఎలా చేస్తారు అనేది చూద్దాము. అంటే గర్వ అంటే మనకు గర్వము, గంజన్ అంటే వాటిని నాశనం చేయడం అనమాట. గర్వగంజన్ అంటే గర్వాన్ని అణిచివేయడం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే పతిత పావన్ లాగా ఆయన లీలలు చేస్తారనమాట. అది కూడా ఒక స్టోరీ చెప్పుకుందాం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన భక్త మనరంజన్ అని కూడా అంటారనమాట.
వ్రజజన రంజన్ అంటారు కదా, వ్రజజన రంజన్ అంటే వ్రజవాసీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రంజన్ అంటే ఆనందాన్ని ఇస్తారని, భక్త మనరంజన్ అంటే భక్తుల మనస్సుల్ని రంజింపజేస్తారు అని అర్థం అన్నమాట. అలాంటి లీలలు 3 రకాల లీలలు మనం చెప్పుకుందాం ఈరోజు. ఆ సో గర్వగంజన్లో ఒక స్టోరీ ఏంటంటే, జగన్నాథ్కి ఎవరికైనా ఈ గర్వం ఉంటే నచ్చదన్నమాట, వాళ్ళ ఆ గర్వాన్ని తీసేస్తూ ఉంటారన్నమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఒక రిచ్ పర్సన్ వస్తాడనమాట, చాలా సంపన్నుడు ఒకతను ఉంటాడనమాట. తన పేరు జగత్ సేత్ అన్నమాట. అతను చాలా సంపన్న కుటుంబం నుంచి వస్తాడు. అతను ఈ సౌత్ ఇండియా నుంచి వస్తాడనమాట. అంటే మన ఆ, ఈ కేరళ, ఈ ఆంధ్ర, తమిళనాడు ఇవన్నీ సదరన్ పార్ట్ కదా, వాటి నుంచి వస్తాడనమాట. దక్షిణ భారతదేశం నుంచి అతను జగన్నాథ్ పురికి వస్తాడనమాట. ఒకసారి వచ్చి ఆయన 1,00,000 రూపాయలు, ఇది చాలా దశాబ్దాల క్రితం జరిగింది. అయితే ఆయన 1,00,000 రూపాయలు ఇద్దామని అనుకుంటాడనమాట జగన్నాథ్కి. ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు అంటే మనం ఇప్పుడు 1,00,00,000 కన్నా కూడా ఎక్కువ అన్నమాట. సో అన్ని దశాబ్దాల క్రితం 1,00,000 రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు చాలా సంపన్న కుటుంబం అయి ఉండాలి. సో అతని దగ్గర చాలా డబ్బులు ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏం చెప్తాడంటే, అంటే అప్పట్లో ఒక మిల్క్, 1 లీటర్ మిల్క్ ఎంత ఉంటుందో, ఒక అణ కానీ అట్లాంటి టైంలో అన్నమాట ఇది. సో ఆయన చాలా ఉన్నత కుటుంబం కాబట్టి 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకుంటాడు, కానీ చాలా గర్వం ఉంటది అనమాట ఆయనకి. ఆయన ఏం చెప్తాడంటే, జగన్నాథుడికి చాలా ఖర్చులు ఉంటాయి కదా, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ నాది ఒక కండిషన్ ఉంది అంటాడు అనమాట. ఆయన కండిషన్ ఏంటంటే, ఈ 1,00,000 రూపాయలు ఒక్క రోజులో అయిపోవాలంట. ఆ రోజుల్లో 1,00,000 అంటే చాలా ఎక్కువ. అది ఒక్క రోజులో అయిపోవాలంటే జనరల్ గా అయిపోదు. సో దాన్ని వాళ్ళు ఏమంటారంటే, మేము కొన్ని రోజులకి వాడతాం, జగన్నాథుడికే వాడతాము. పూజారులు చెప్తారనమాట, జగన్నాథుడికే వాడతాం కొన్ని రోజులు కానీ, నెలలు కానీ, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాడతాం, ఒక్క రోజే ఎందుకు చేయాలంటే, లేదు మీరు అన్ని రోజులు స్ప్లిట్ చేశారంటే నేను డబ్బులు వెనక్కి తీసేసుకుంటాను, ఇది మాత్రం ఒక్క రోజులోనే వాడాలి అని చెప్తాడంట. సో జగన్నాథుడికి ఏం కావాలి జనరల్ గా, కొన్ని ఆకులు, పళ్ళు, ఫ్లవర్స్, ఇంకా చెప్పన్ భోగు, అంతే అంతే అవసరం ఉంటుంది కదా. సో జగన్నాథుడికి ఇంకెలా వాడాలి అనేది అర్థం కాదనమాట. అర్థం కాకపోతే అతను అయినా సరే, లేదు నా కండిషన్ అయితే అది ఒక రోజులో వాడాలి, ఇంత పెద్ద జగన్నాథుడు అని చెప్తున్నారు, జగానికే నాథుడు అంటున్నారు, అలాంటి జగన్నాథుడికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే ఇది కూడా ఉండదా ఏంటి, ఆ, అని బాగా హేళనగా మాట్లాడతాడనమాట. ఇంకా పూజారులు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సరే ఒక పని చేద్దాం, హెడ్ ప్రీస్ట్ అయితే ఎవరైతే ఉంటారో, పెద్ద పూజారి ఎవరైతే ఉంటారో ఆయన వస్తారనమాట. ఆయన వచ్చి చెప్తారనమాట, ఓకే నేను ఈ రోజు జగన్నాథ్తో మాట్లాడతాను, మాట్లాడి ఆయన్నే అడుగుదాం ఆయన ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నారో, ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్తారనమాట. సరే పర్వాలేదు మీరు మాట్లాడి చెప్పండి అని అంటారనమాట ఆ జగత్ సేత్. అయితే ఆ రోజు నైట్ బాగా ప్రే చేస్తారనమాట. ఆ హెడ్ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన జగన్నాథుడికి ప్రే చేస్తారనమాట. ప్రే చేసి చెప్తారనమాట, ఈ ఈ రోజు ఒక ఆ పొగరబోతైన ఒక అతను వచ్చాడు అని చెప్తారనమాట. అంటే ఆయన చాలా ఆ, తెలియడం కోసం చెప్తారనమాట. ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆయన ప్రపోజల్ ఏంటంటే, అది ఒక్క రోజులో అయిపోవాలంట. నీకేమో అంత గోల్డ్ అలాంటివి కూడా ఏం అవసరం లేదు, కానీ నాకు ఏం చేయాలో తెలియట్లేదు మా అందరికి, మీరే మాకు దారి చూపించండి అని జగన్నాథుడిని ప్రే చేస్తారనమాట. ప్రే చేస్తే అప్పుడు జగన్నాథుడు ఆ రోజు రాత్రి కళ్ళలోకి వస్తారనమాట. ఆ పూజారి కళ్ళలోకి వచ్చి ఆయన ఏం చెప్తారంటే, ఆ ఆ, అతనికి చెప్పండి నాకు ఈ తమలపాకు ఒకటి కావాలి అని అడుగుతారంట. తమలపాకు కావాలి అంటే, మామూలుగా ఫ్రూట్సే అక్కడ 4 అణాలు అలా ఉంటది ఆ టైంలో. తమలపాకు అంటే ఇంకా ఒక అణా కూడా ఉండదన్నమాట, అంత తక్కువగా దొరుకుతుంది. ఇదేంటి జగన్నాథ్ మీరు ఇలా అడుగుతున్నారు, ఒక తమలపాకు ఆకు ఎలా సరిపోతుంది ఆ 1,00,000 రూపాయలకి అని అంటే, అంటే అతనికి ఏం చెప్తారంటే, ఆ తమలపాకు మీద ఆయనకి ఆ ఈ ఇది వక్క కాకుండా, రెగ్యులర్ గా వేసే వక్కలు అవి కాకుండా ఆయనకి ఆమ్, ఒక మణి కావాలంట. మణితో చేసిన పేస్ట్ ఏమని చెప్తారనమాట. ఆ మణి ఏంటంటే, మనకి చాలా మంది ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఏనుగులకి తల మీద ఒక మణి ఉంటుందన్నమాట. ఎలా అయితే మనకి నాగమణి, నాగపాము తల మీద ఉంటుందో, ఈ ఏనుగులకు కూడా, అన్నిటికీ కాదు చాలా తక్కువ ఏనుగులకి, అందుకనే చాలా మంది ఏనుగుల్ని చాలా మంది చంపేసి ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు అనమాట.
సో అలాంటి ఏనుగులు చాలా చాలా రేర్ గా ఉంటాయి అన్నమాట, చాలా అరుదుగా దొరుకుతాయి. మేబీ లక్షల్లో ఒక ఏనుగుకి అలా ఉండొచ్చేమో ఆ టైంలో. అలా న్యాచురల్ గా ఒక మణి అనేది వాటి తల మీద ఉంటుంది. ఆ మణిని తీసుకొని ఆ మణిని పేస్ట్ చేసి ఆ మణి పేస్ట్ ఆ తమలపాకు మీద వేసి ఇవ్వమని చెప్తారనమాట. సో అలా అలా చేయాలంటే ఎన్నో లక్ష వేలల్లో ఎలిఫెంట్స్ ని ఏనుగుల్ని చంపేయాలన్నమాట. అండ్ అది ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు అనమాట. సో నెక్స్ట్ జగన్నాథ్ చెప్పారు కాబట్టి వీళ్ళకి ఐడియా నచ్చుతుంది. కానీ అది రూ. 1,00,000 కాదు, ఇంకా ఎక్కువే అవుతాయి అన్నమాట. అలా చేయాలన్నా కూడా చాలా ఏనుగుల్ని అసలు ముందు కనిపెట్టాలి, వాటన్నిటిని చంపేసి దాంట్లో ఉందా లేదా మనీ చెక్ చేయాలి. ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఇది ఇంకా 1,00,000 కన్నా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. ఇంకా వెళ్ళి చెప్తారనమాట నెక్స్ట్ డే. ఇంకా పూజారి గారు మామూలుగా మంగళారతి చేస్తారు, దర్శనానికి అందరూ వస్తారు. ఈ జగత్ సేత్ కూడా వస్తాడనమాట మన దర్శనానికి. అయితే జగన్నాథ్కి అడిగారా నేను ఎలా డొనేట్ చేయాలి ఈ ₹1,00,000 అని మళ్ళీ అడుగుతాడు అనమాట. అయితే జగన్నాథు ఒక తమలపాకు ఇవ్వమని చెప్పారు అని చెప్తారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, తమలపాకు ఇవ్వడం ఏంటి, ₹1,00,000కి తమలపాకు ఉంటుందా ఎక్కడైనా అని అడుగుతాడనమాట. మీరు సగమే విన్నారు, ఇంకా సగం ఉంది, వినండి కాస్త. ఆ తమలపాకు మీద మీరు ఒక ఈ ఏనుగు తల మీద ఒక మణి ఉంటుంది. ఆ మణిని పేస్ట్ చేసి ఆ తమలపాకు మీద పెట్టి ఇవ్వాలి అని చెప్తారనమాట. ఆ స్టోరీ అంతా చెప్తారు. ఏనుగులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా, ఎంతమంది ఏనుగుల్లో అది ఒకటి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అదంతా స్టోరీ అంతా చెప్తారనమాట. అమ్మో నేనైతే ఎఫర్ట్ చేయలేను, నాకు అంత డబ్బులు నా దగ్గర లేవు, అవి ₹1,00,000 కన్నా ఎక్కువ అవుతాయి. అసలు ఆ ఏనుగులు ఎక్కడున్నాయో తెలియదు, వాటి కోసం ఎలా ఎతకాలో తెలియదు, వాటిని ఎలా చంపాలో తెలియదు. ఒకవేళ అంతమందిని చంపినా వాటిల్లో మణి దొరుకుతుందా లేదో కూడా తెలియదు, నేనైతే చేయలేను ఇది అని చెప్తాడంట. అంటే ముందేమంటాడు, ఏంటి మీ జగన్నాథుడు ఇంత చిన్న ₹1,00,000 కూడా ఖర్చు పెట్టుకోలేడా అనే స్టేజ్ నుంచి ఆయన గర్వం అంతా తగ్గిపోయి నేను చేయలేను అనే స్టేజ్కి వస్తాడనమాట. వచ్చినప్పుడు పూజారి గారికి అర్థమవుతుంది, నవ్వుకుంటారనమాట లోపల లోపల. మొత్తానికి జగన్నాథ్ ఆయన గర్వాన్ని అణిచేశారని. ఇంకా అతనికి కూడా అర్థమవుతుంది అనమాట. జగత్ సేత్కి అర్థమైపోతుంది జగన్నాథుడు మామూలు జగన్నాథుడు కాదు, నిజంగానే జగమంతటికి నాథుడు అని అతనికి అర్థమవుతుంది. వెంటనే ఆ ₹1,00,000 ఇచ్చేసి, జగన్నాథ్ ఇవన్నీ మీకే, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి, నేనైతే ఆ పేస్ట్ ఇవ్వలేను, నాది చాలా తప్పు అయిపోయింది, నేను చాలా పొగరుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్తారనమాట. అందుకని ఆ అది గర్వగంజన్ లీలలో ఒక భాగం అన్నమాట. సో మనం ఈయన చాలా ఆ, ఎంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినా సరే జగన్నాథుడి ముందు ఆయన ఆ, ఆయన కన్నా ఈయన సర్వెంట్షిప్ అనే మోడ్ లో ఉండకుండా ఆయన నేనే పెద్ద గొప్పవాడిని అని ట్రై చేసినందుకు ఆయనకి ఆ లీల ద్వారా ఆయన గర్వాన్ని అణిచేశారు. అదే ఆయనకి మంచికే చేశారు అనమాట. గర్వాన్ని అణచడం వల్ల ఆయన రియల్ పొజిషన్ ఏంటనేది అతనికి తెలిసిందనమాట. భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది కూడా అతనికి తెలిసింది, మిగతా వాళ్ళందరికీ కూడా అర్థమైంది. అయితే ఇంకొకసారి ఏమవుతుందంటే ఒక కాశ్మీర్ లో ఒక పండిట్ ఉంటాడనమాట. అతని పేరు ఉదయన్ ఆచార్య అన్నమాట. ఆ ఉదయన్ ఆచార్య ఏం చేస్తాడంటే ఆ, ఆయనకి బాగా స్క్రిప్చర్స్, మంచి శాస్త్ర జ్ఞానం ఉంటుందన్నమాట. అయితే జగన్నాథుని చూడాలని వస్తాడనమాట. అంటే చాలా మంది అంటారు జగన్నాథుడిని చూసినంత మాత్రానే మోక్షం లభిస్తుంది అని అంటారనమాట. అయితే ఆయనకి నమ్మకం ఉండదన్నమాట. ఆయన చాలా శాస్త్ర జ్ఞానం ఉంటుంది, శాస్త్రాలన్నీ చదువుతాడు, ఆ, ఇంకా మంచి ఫిలాసఫీ తెలుసు, అయినా సరే ఆయన నమ్మకం ఉండదన్నమాట. ఇదేంటి అసలు జగన్నాథుని చూస్తేనే ముక్తి లభించడం ఏంటి, చూస్తే ఏమో ఆయనకి చేతులు కాళ్ళు కూడా సరిగా లేవు, అసలు ఆయన ముక్తి ఇవ్వడం ఏంటి, ఆ సరే ఏంటో చూద్దామని వెళ్తాడు. వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు మంగళారతి టైంలో వెళ్తాడు. మంగళారతి టైంలో ఎంత డోర్లు ఓపెన్ చేద్దామన్నా డోర్లు అసలు ఓపెన్ అవ్వవు అనమాట. జగన్నాథ్ లాక్ చేసేసుకుంటారు లోపల నుంచి. సో ఇంకా ఆయన ఆ, ఎంత ఎంత మంది ట్రై చేసినా డోర్లు ఓపెన్ చేయరు అనమాట. ఇంకా ఉదయన్ ఆచార్య వెయిట్ చేసి చేసి వెళ్ళిపోతాడు. ఇది నిజంగా జరిగిన స్టోరీ అన్నమాట. ఆ రోజు ఎవరికి దర్శనం ఇవ్వరు అనమాట జగన్నాథ్. ఆ రోజు నైట్ జగన్నాథ్ ఆ పూజారి కల్లోకి వచ్చి చెప్తారనమాట. పూజారి అడుగుతారనమాట, ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు జగన్నాథ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, లేదు ఈ ఒక పొగరబోతు శాస్త్రవేత్త, శాస్త్రం తెలిసిన అతను ఒక అతను బ్రాహ్మణుడు వచ్చాడు కదా ఉదయనాచార్య, అతను నన్ను టెస్ట్ చేయడానికి వచ్చాడు అతను, అందుకని నేను అతనికి దర్శనం ఇవ్వాలనుకోవట్లేదు, అతను ఉంటే కనుక నేను దర్శనం ఇవ్వను అని చెప్తారనమాట. సో ఇంకా నెక్స్ట్ డే అతను వచ్చినప్పుడు
పూజారి గారు బయటకు వచ్చి చెప్తారనమాట, ఉదయనాచార్య అంటే ఎవరు ఇక్కడ, ఒకసారి ఇటు రండి, మీతో జగన్నాథ్ ఒక విషయం చెప్పమన్నారు అని చెప్తారనమాట. అంటే ఉదయనాచార్య ఏమనుకుంటాడు, ఓహో నేను నా గురించి ఏదో గొప్పగా చెప్తారు కాబోలు, పర్వాలేదు మీరు అందరి ముందు చెప్పేయండి, నాకేం పర్సనల్ గా చెప్పవసరం లేదు అని అంటారనమాట. అంటే ఆయన చెప్తారనమాట, పూజారి గారు, నువ్వు ఇలా టెస్ట్ చేయడానికి వచ్చావంట కదా జగన్నాథుడిని, అందుకని నీకు దర్శనం ఇవ్వరంట, నిన్ను వెళ్ళిపోమని చెప్పారు, నువ్వు వెళ్ళిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళకి కూడా దర్శనం వస్తుందంట అని చెప్తారనమాట. జగన్నాథ్ ఇలా చెప్పమన్నారు అని. ఇంకా అప్పుడు అతనికి అర్థమవుతుంది అనమాట. అతనికి వెంటనే నేను ఎంత తప్పు చేశానని ఇక అరిచి, జగన్నాథ్ నాది చాలా తప్పు అయిపోయింది, నేను ఏదో శాస్త్రాలు చదివానని అనుకున్నాను కానీ ట్రాన్స్ఫర్మేషన్ లేదు, నాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. మీరు నాకు బుద్ధి చెప్పారు, నాది చాలా తప్పు అయిపోయింది, నేను చాలా పొగరుగా బిహేవ్ చేశాను, ఇంకా ఇంత బ్రాహ్మిన్ అరిస్టోక్రాటిక్ బర్త్ తీసుకొని కూడా మీ దర్శనం చేసుకోలేకపోతే నేను వేస్ట్, నా లైఫే వేస్ట్, నేను మీకు ఒక బెగ్గర్ లాగా మీ డోర్ స్టెప్ దగ్గర ఈ ఈ టెంపుల్ దగ్గర అడుక్కుంటున్నాను, మీకు దర్శనం ఇవ్వండి అని అడుగుతారనమాట. వెంటనే ఎవరు ఓపెన్ చేయకుండానే డోర్లన్నీ ఓపెన్ అయిపోతాయి అనమాట. జగన్నాథ్ నవ్వుతున్నట్టుగా కూడా ఉంటుంది. సో ఇది నిజంగా జరిగిన సంఘటనే అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీస్ అన్ని జగన్నాథ్ లీలలన్నీ ఈ కలికాలంలో జరిగిన లీలలే అన్నమాట. సో అలాంటి శాస్త్ర పండితుల్ని కూడా ఎవరికైనా గర్వం ఉంటే జగన్నాథ్ అలా ఆయన లీలలతో వాళ్ళ గర్వాన్ని అణిచివేస్తూ ఉంటారన్నమాట. సో డివోటీస్ లో కూడా ఎవరైనా డివోటీస్ లో గర్వం ఉన్నా, డివోటీస్ కాని వాళ్ళలో గర్వం ఉన్నా, ఎవరైనా సరే జగన్నాథుడిని అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఎవరికి గర్వం ఉన్నా కూడా ఆయన ఎలాగోలా గర్వాన్ని అణిచివేస్తూ ఉంటారు అనమాట. అయితే అందరిలోకి ఒక బెస్ట్ డివోటీ ఉంటారంట. ఆయన ఎవరు, సుదర్శన్ చక్ర ఉంటారు కదా మన జగన్నాథ్ కి లెఫ్ట్ సైడ్ ఉంటారు టెంపుల్లో కూడా. ఆయనకి ఒకసారి గర్వం వచ్చిందంట. అయితే ఆయన ఆ గర్వాన్ని తీసేసి సుదర్శన్ని ఎలా ప్రొటెక్ట్ చేశారు, ఎలా రక్షించారో మనం ఆ స్టోరీ కూడా చూద్దాము. అయితే ఎప్పుడు సుదర్శన్ అనుకుంటుంటారంటే, నేను నా అంత గొప్ప భక్తుడు ఎవరు ఉండరు, నేను చాలా స్పెషల్, ఎందుకంటే ఆ జగన్నాథుడు ఎప్పుడు సుదర్శన్ చక్ర, విష్ణుమూర్తికి ఎప్పుడు రైట్ హ్యాండ్ లో సుదర్శన్ చక్ర ఉంటుంది కదా, నేను సుదర్శన్ చక్ర ఎప్పుడు భగవంతుడు రైట్ హ్యాండ్ లో ఉంటాను, మిగతా అన్ని లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటాయి, నేనే చాలా స్పెషల్ జగన్నాథ్ కి అని బాగా గర్వం అనేది ఉంటుంది అనమాట. సో అది జగన్నాథ్ కి అర్థమవుతుంది అనమాట. సో దాన్ని అణిచివేయాలని అనుకుంటారనమాట. ఒకరోజు జగన్నాథ్ బలరాం సుభద్రమయ్య కూర్చొని ఉన్నప్పుడు సుదర్శన్ కూడా ఉంటారు కదా అక్కడ. అయితే సుదర్శన్ జగన్నాథ్ కి నమస్కారం చేస్తారనమాట. జగన్నాథ్ ఏమంటారంటే సుదర్శన్ ఒక పని చెయ్యి, అటువైపు దక్షిణం వైపు ఉన్న ఆ సముద్రంలో ఒక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్ లో ఒక గొప్ప భక్తుడు ఉంటాడు, అతను నాకు చాలా ఇష్టమైన భక్తుడు, సో అతనికి చెప్పు నేను పిలిచానని అని అంటారు అనమాట. అబ్బా అంత గొప్ప భక్తుడు ఆయన ఎవరు, నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరు ఎవరినో భక్తుడు అంటున్నారేంటి అని అనుకుంటాడు అనమాట. అయితే మైండ్ లో అనుకుంటూ ఉంటాడు. అయితే అడుగుతాడు అనమాట, ఎవరి డివోటీ, మీకు అంత డియర్ అయిన డివోటీ ఎవరు అని అడుగుతారు అనమాట. జగన్నాథ్ చెప్తారనమాట, హనుమాన్ అని చెప్తారనమాట. సో హనుమాన్ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆ సముద్రం దగ్గర, ఆ ద్వీపంలో, అక్కడ నుంచి నేను పిలిచానని చెప్పి తీసుకురా అని చెప్తారనమాట. రామచంద్రుడు పిలుస్తున్నాడని చెప్పండి అని వస్తారు, హనుమాన్ వస్తాడని చెప్తారనమాట. సో సుదర్శన్ ఏమనుకుంటాడంటే వెళ్ళి హనుమాన్ని పిలుస్తాడనమాట. చక్కగా రాముడు నామాలు జపం చేసుకుంటూ ఉంటాడు హనుమంతుడు. ఇంకా హనుమంతుడు రామచంద్రుడికి చాలా ప్రియమైన సేవకుడు అనమాట, చాలా ప్రియమైన భక్తుడు. ఇంకా రామచంద్రుడి రూపంలో జగన్నాథ్ కూడా రామచంద్రుడే కాబట్టి ఆయన పిలిచాడు, రమ్మని పిలుస్తారనమాట. హనుమంతుడు అంటారు, ఓకే మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్తారనమాట. సుదర్శన్ చాలా స్పీడ్ ఉంటది కదా, ఇంకా ఆలోచించేలోపు వెళ్ళిపోతారు. కానీ ఈ హనుమంతుణ్ణి ఎలా అయినా, మనకి ఇప్పుడు జగన్నాథ్ పురిలో 4 గేట్లు ఉంటాయి అనమాట, వ్యాఘ్రద్వారం, అశ్వద్వారం, సింహద్వారం, ఇట్లా 4 గేట్లు ఉంటాయి అనమాట. ఏం చేస్తాడంటే సుదర్శన్ ఆ 4 గేట్ల దగ్గర సుదర్శన్ చక్రాలు పెడతాడు అనమాట, హనుమంతుడు రాకుండా పిలిచి వస్తాడు, కానీ టెస్ట్ చేయాలని హనుమంతుడు లోపలికి ఎంటర్ అవ్వనీయకుండా ఆ 4 గేట్లలో సుదర్శన్ చక్రాలని ఇట్లా తిరుగుతున్నట్టుగా పెడతారనమాట. సో హనుమంతుడు ఒక గేట్ నుంచి ఎంటర్ అవడానికి చూస్తారు, ఆ గేట్
సుదర్శన్ ఉంటాడు అక్కడ, అడ్డం ఉంటాడు వెళ్ళడానికి లేకుండా. ఇదేంటి నన్ను పిలిచాడు కదా ఇట్లా ఎందుకు చేస్తున్నాడని, సరే ఇంకో గేట్ నుంచి వెళ్దామని ఆ గేట్ నుంచి వెళ్తాడు. అక్కడ కూడా అదే అలానే ఉంటుంది, సుదర్శన్ అలా తిరుగుతూ ఉంటాడు. ఇంకో గేట్ ఉంటది, అలా 4 గేట్లు అలానే ఉండేసరికి ఇదేంటి ఇలా ఉంది అని జగన్నాథ్కి ప్రే చేస్తాడు అనమాట హనుమాన్. జగన్నాథ్కి ప్రే చేస్తే జగన్నాథ్ ఏం చేస్తారు, ఆయనకి ఆల్రెడీ రెండు చేతులు ఉంటాయి, ఇంకో 6 చేతులు ఇస్తారనమాట. సో హనుమంతుడు ఏం చేస్తాడు, 2 చేతులు ఆ 2 చేతులు ఉంటేనే హనుమంతుడు చాలా పవర్ఫుల్. ఎందుకంటే 2 చేతులు ఉన్నప్పుడే ఆయన లంకా దహనం చేసాడు. ఇంకా ఆయనకి 6 చేతులు ఉంటే ఏం చేస్తాడు హనుమంతుడు, ఇంకా 6 చేతులతో ఏం చేశాడంటే 4 చేతులతో ఆ 4 సుదర్శన చక్రాలని పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని ఒక చేత్తో రెండు చేతులతో చక్కగా నమస్కారం చేసుకుంటూ లోపలికి వెళ్తాడు. 2 చేతులతో చక్కగా జపం కూడా చేసుకుంటాడంట. అంటే 8 చేతులు ఉంటాయి కదా, ఆయన 2 చేతులు కాకుండా 6 చేతులు ఇచ్చారు కాబట్టి 4 చేతులతో 4 సుదర్శన చక్రాలని పట్టుకొని 2 చేతులతో నమస్కారం చేసుకుంటూ 2 చేతులతో జపం చేసుకుంటూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అనమాట. సో జగన్నాథ్ ఆ, అలా లోపలికి వెళ్ళినప్పుడు చక్కగా మంచి దర్శనం అవుతుంది, కూర్చోబెడతారు. ఇంకా ఈ ఈ చక్రాలు ఏంటి అని అడుగుతారు అనమాట. ఏంటి 4 చేతుల్లో 4 చక్రాలు పెట్టుకున్నావు అని అడుగుతారు అనమాట సుదర్శన్ చక్రాస్ని చూసి జగన్నాథ్ స్వామి. అయితే ఏవో 4 దోమలు అట్లా తిరుగుతున్నాయి బుజ్జ్ అని, అందుకని నేను అవి తీసేసి చేతులు పట్టుకున్నాను అని చెప్తారనమాట. అయితే సుదర్శన్ వైపు చూస్తారనమాట జగన్నాథ్ స్వామి. సుదర్శన్ చాలా ఒక రకంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా హనుమంతుడు కూడా నవ్వుతాడు. ఇంకా చెప్తారనమాట జగన్నాథ్ స్వామి, ఆ నీకు చాలా గర్వం వచ్చింది, అందుకని నీకు అది తెలియజెప్పడానికి నేను హనుమంతుడిని పిలిచాను. ఆ అంత గర్వం అనేది ఉండకూడదని చెప్తారనమాట. ఇప్పుడు సుదర్శన్కి అర్థమవుతుంది. ఆ సుదర్శన్ ఇంకా హనుమాన్ కి జగన్నాథ్ స్వామికి చక్కగా నమస్కారం చేస్తారు. తప్పైంది క్షమించమని అడుగుతారు. ఇంకా జగన్నాథ్ స్వామి అంటారు, నువ్వు నాకు రైట్ హ్యాండ్ లో ఉన్నావనే కదా నీకు అంత ఎక్కువ పొగరు వచ్చింది, ఇక నుంచి నువ్వు నా లెఫ్ట్ సైడ్ ఉంటావు అని చెప్తారనమాట. ఇప్పుడు మీరు టెంపుల్లో చూసినట్టయితే సుదర్శన్ బలరాం ఫస్ట్ ఉంటారు, మధ్యలో సుభద్ర ఉంటారు, తర్వాత ఆ, జగన్నాథ్ స్వామి ఉంటారు. జగన్నాథ్ కి లెఫ్ట్ సైడ్ సుదర్శన్ ఉంటారు అనమాట. అందుకని నీ ప్లేస్ ఇక్కడ ఇస్తున్నాను నేనని చెప్తారనమాట. ఇంకా సుదర్శన్ కి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ప్రే చేస్తారు, నన్ను క్షమించండి, నాకు వేరే ఏదన్నా ఆ వరం ఇవ్వండి, నాకు ఏదన్నా వేరేగా ఇవ్వండి, నన్ను క్షమించండి అని అడిగితే అప్పుడు జగన్నాథ్ స్వామి అంటారు. అయితే జగన్నాథ్ సుదర్శన్ చక్ర అనేది టెంపుల్ టాప్ లో టెంపుల్ మీద గోపురం మీద సుదర్శన్ చక్ర అనేది ఉంటుంది. దానికి ఒక ఫ్లాగ్ కడతారు అనమాట. ఆ ఫ్లాగ్ కూడా మనకి ఆపోజిట్ సైడ్ గాలి ఎటు వస్తుందో దానికి ఆపోజిట్ సైడ్ లో ఫ్లాగ్ అనేది ఎగురుతూ ఉంటుంది అనమాట జగన్నాథ్ పూరిలో. అది ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా ఎవరు దానికి ఏంటి రీజన్ అని కనుక్కోలేకపోయారు. సో ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో వాళ్ళు సుదర్శన్ చక్రాన్ని దర్శనం చేసుకున్నా నా దర్శనంతో సమానం అవుతుంది. సో నువ్వు సుదర్శన్ చక్రం ఈ టాప్ టెంపుల్ మీద గోపురం మీద ఉంటుంది అని చెప్తారనమాట. ఆ వరం ఇస్తారనమాట. సో ఎవరైతే నా ఫేస్ టు ఫేస్ చూడలేకపోతారో నీ దర్శనం చేసుకుంటే కూడా సరిపోతుందని. అందుకని మనకి చైతన్య మహాప్రభు కూడా ఎప్పుడు అటువైపు టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా సుదర్శన్ చక్రాన్ని చేసి బౌ డౌన్ చేసేవాళ్ళంట, నమస్కారం చేసేవాళ్ళంట. హరిదాస్ ఠాకూర్ ఇంకా వీళ్ళందరూ కూడా చక్కగా సుదర్శన చక్రానికి బౌ డౌన్ చేసి నమస్కారం చేసుకునే వాళ్ళంట. అంటే ఆయన అలాంటి వరం జగన్నాథ్ స్వామి ఇచ్చారు కాబట్టి సుదర్శన్ చక్ర దర్శనం చేసుకున్న జగన్నాథుడి దర్శనం శ్యామసుందర దర్శనం చేసుకున్నట్టే అని ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట ఈ భక్తులందరూ. సో జగన్నాథ్ స్వామి అలా గర్వగంజన్ లీలలు అట్లా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక స్టోరీ చూద్దాం, జగన్నాథ్ పతిత పావన్ ఎలా అయ్యారు అనేది చూద్దాం. సో ఒకసారి ఏమవుతుందంటే 7:15 అయిపోయినట్టుంది, పర్వాలేదా కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేయండి మాతాజీ. చెప్పండి మాతాజీ. చెప్పండి కంటిన్యూ చేయండి. మాతాజీ. సరే, మనకి ఈ రోజు మనం జగన్నాథ్ లీలలు ముగించుకోబోతున్నాం కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేద్దాము. సో రామచంద్ర దేవ్ అని ఒక అతను జగన్నాథ్ పురిని పరిపాలించేవాళ్ళు అనమాట. కొన్ని రోజుల క్రితము ఆయన రాజు అనమాట అక్కడ. అయితే ఆ టైంలో మొఘల్స్ పరిపాలించే వాళ్ళు అనమాట. ముస్లిం ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారు ముస్లిం రాజులు, ఆ టైంలో ప్రపంచం మొత్తం ముస్లిం రాజులు పరిపాలించే వాళ్ళు. ఈ మిగతా చిన్న చిన్న రాజులందరూ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అనమాట. అప్పుడు ఏమైందంటే ముస్లిం రాజులేమో ఢిల్లీలో ఉండేవాళ్ళు, రామచంద్రదేవ్ ఒరిస్సాలోని జగన్నాథ్ పూరికి రాజు అనమాట. అయితే ఈ మొఘల్ ఎంపరర్స్ ఏమనుకున్నారంటే టెంపుల్ ని అటాక్ చేయాలనుకున్నారనమాట.
సో రామచంద్రదేవ్ ఎప్పుడు రక్షిస్తూ ఉండేవాడు అనమాట. కానీ యుద్ధం చేసినప్పుడు రామచంద్రదేవు ఓడిపోతాడనమాట. ఓడిపోయినప్పుడు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన కింగ్ కి దాసుల్లాగా ఉండాలన్నమాట. అది రూల్ అప్పట్లో. అయితే ఈ మొఘల్ ఎంపరర్ తాకీ ఖాన్ అని ఉండేవాడు అనమాట. ఈ తాకీ ఖాన్ ఈ రామచంద్రదేవుని ఓడిస్తాడు కాబట్టి అతను ఏం చెప్తే అది చేయాలి. ఆయనకి దాసుడు అయిపోయాడు అనమాట. ఇప్పుడు అతను ఏం చెప్తే అది చేయాలి. అప్పుడు ఏం చెప్తాడంటే అతను ఏమనుకుంటాడు, తాకీ ఖాన్ ఏమనుకుంటాడంటే ఈ జగన్నాథ్ పురిలో చాలా మంది దర్శనానికి వస్తున్నారు, చాలా మంది డొనేషన్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ కింగ్ ని నేను ఫ్రెండ్ చేసుకున్నట్టయితే నేను చక్కగా ఆ డబ్బులన్నీ నేను వాడుకోవచ్చు అని అనుకుంటాడు అనమాట. అయితే ఏమంటాడంటే తాకీ ఖాను ఇతనితో రామచంద్ర దేవత ఏమంటాడంటే, మీరు నాకు ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, ఈ ఫ్రెండ్షిప్ ని ఫార్మల్ రిలేషన్ గా మార్చుకోవాలనుకుంటున్నాను. అంటే నాకు ఒక చెల్లెలు ఉంది, ఆ చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకోండి అని చెప్తాడు అనమాట. అప్పుడు రామచంద్రదేవ్ వీళ్ళు ముస్లిమ్స్, ఆయన హిందూ కాబట్టి నేను పెళ్లి చేసుకోను అని చెప్తాడు అనమాట. ఎందుకంటే ఇతను ముస్లిం ని పెళ్లి చేసుకుంటే జగన్నాథ్ పురి టెంపుల్లోకి ఎంట్రీ ఉండదు అనమాట. జగన్నాథ్ దర్శనం మిస్ అయిపోతాడు. ఎందుకంటే హిందూస్ ఒకళ్ళకే ఎంట్రన్స్ ఉంటుంది టెంపుల్లోకి. అయితే నేను టెంపుల్లోకి ఎంటర్ అవ్వలేను కాబట్టి నేను ఈ పెళ్లి చేసుకోలేనని చెప్తారనమాట. అయితే అతను అంటాడు, నేను టెంపుల్నే పాడు చేసేస్తాను, మీరు పెళ్లి చేసుకోకపోతే నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, నువ్వు గనక మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే ఆ, మంచిది, లేకపోతే టెంపుల్ ని నాశనం చేసేస్తా అని చెప్తాడు అనమాట. ఇంకా రామచంద్ర ఖాన్ కి ఏం చేయాలో తెలియదు, రామచంద్రదేవ్కి ఏం చేయాలో తెలియదు అనమాట. దాని తర్వాత ఆయన రామచంద్ర ఖాన్ అవుతాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, అందుకని పేరు అలా వచ్చింది. సో అయితే ఆయన ఏం చేయాలో తెలియదు, అతన్ని జైల్లో పెట్టేస్తాడు అనమాట 24 గంటలు టైం ఇచ్చినప్పుడు. అయితే వాళ్ళ చెల్లెలు వెళ్తది అనమాట, వెళ్ళి చెప్తది అనమాట. ఆ రాజియా అన్నమాట అమ్మాయి పేరు, వాళ్ళ చెల్లెలి పేరు. అతను చెప్తాడు అనమాట, ఆ అమ్మాయి చెప్తది, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, ఎందుకంటే నేను మా మదర్ హిందూనే, మా ఫాదర్ ఇట్లా ఆమెను కూడా బెదిరించేసి అట్లా పెళ్లి చేసుకున్నాడు. సో నేను నా బ్లడ్ లో కూడా హిందూ బ్లడ్ ఉంది, సో మీరు నన్ను పెళ్లి చేసుకోండి, ఎందుకంటే జగన్నాథ్ టెంపుల్ ని నాశనం అవ్వకుండా చూడాలి కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నేను కూడా జగన్నాథుడి భక్తురాలినే అని చెప్తది అనమాట. అంటాడు, నేను నేను చేసుకోలేను, ఎందుకంటే నన్ను మళ్ళా టెంపుల్లోకి రానియరు అని చెప్తారనమాట. అంటే లేదు, మీరు ఒకవేళ చేసుకోకపోతే జగన్నాథ్ టెంపుల్ నాశనం అయిపోతుంది, దానికి మీరే కారణం అవుతారు, నాకు కూడా అది ఇష్టం లేదు కాబట్టి పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను అని చెప్తారనమాట. సరే అని ఒప్పుకుంటాడు ఆయన. మొత్తానికి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందంటే అందరూ ఇక అతన్ని ముస్లిం లాగా ట్రీట్ చేస్తారనమాట. అతనికి మామూలుగా రాజు ఆ ఈ చీపిరి, అంటే బంగారపు చీపిరి పట్టుకొని రథయాత్ర టైంలో ఊడ్చేవాళ్ళంట. అంటే ఆయన రాజు ఫస్ట్ సేవకుడు అనమాట జగన్నాథ్ కి. ఆ రాజు వచ్చి బంగారపు చీపిరితో రథయాత్ర టైంలో అక్కడ అంతా క్లీన్ చేసేవాళ్ళు అనమాట. అలాంటి అవకాశం కూడా పోయింది అతనికి. అసలు ఫస్ట్ ఇలా చేసావేంటనేసి మామూలుగా ఆ, పూరిలో జగన్నాథ్ టెంపుల్లో రాజు గారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారన్నమాట. ఎలా అంటే ఆయన కోసమే ఒక నెయ్యి దీపం అనేది వెలిగించి ఆయన చక్కగా చల్లగా ఉండాలి అని ప్రార్థించేవాళ్ళు అనమాట. ఫస్ట్ పూజ ఆయనకి, అంటే ఆయన కోసం పూజ చేసేవాళ్ళు అనమాట. అలా అలా చేసినప్పుడు, ఎందుకంటే ఆయన ఎక్కువ రోజులు బతకాలి, ప్రజల్ని చక్కగా చూసుకోవాలని అందరూ అట్లా పూజలు చేసేవాళ్ళు అనమాట. అది ఆపేశారనమాట ఆయనకి. నువ్వు తొందరగా చచ్చిపోవాలి అనే పూజలు చేస్తా ఉండేవాళ్ళు అనమాట ఆయన ఎప్పుడైతే ముస్లిం ని పెళ్లి చేసుకున్నాడో. ఇతను వీళ్ళందరికీ ఈ స్టోరీ తెలియదు కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను ఆల్రెడీ పెళ్ళయింది, కావాలని ఆ అమ్మాయి నచ్చి ఆ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కామంతో అని అనుకుంటూ ఉంటారన్నమాట. అందుకని వాళ్ళందరూ అతన్ని వెలివేస్తారనమాట. జగన్నాథ్ ని చూడటానికి రానియరు, జగన్నాథ్ దర్శనం ఇవ్వరు, ఇంకా అతనికి చేసే పూజలు కూడా ఏమి చేయరు. ఇంకా పొద్దున సాయంత్రం అలా చాలా సంవత్సరాలు అవుతూ ఉంటది, ఆయన వెళ్ళి రోజు అక్కడ గుడి బయట నుంచొని జగన్నాథ్ దర్శనం ఎప్పుడు ఇస్తాడా అని అక్కడే ప్రే చేస్తా ఉండేవాళ్ళు అనమాట. ఆయన్ని జగన్నాథ్ మెర్సీ కోసం వెయిట్ చేస్తా ఉండేవాళ్ళు. అక్కడే ఆయన వెళ్ళి అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట, జగన్నాథ్ నేను దర్శనం ఇవ్వమని రోజు. ఇంకా నేను బతికినా చనిపోయినా నీ కోసమే జగన్నాథ్, నువ్వే నాకు దర్శనం ఇవ్వకపోయినా నేను నీ గురించే వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తారనమాట. సో అయితే మనకి అంటారు కదా, జగన్నాథ స్వామి నయన పథగామి అని. అంటే నయనపథ అంటే మన మన చూపు వెళ్ళే దారిలో ఆయన దర్శనం ఉండాలి, ఆయన కనిపించాలని మనం అనుకుంటాం అనమాట. సో అలా నాకు కనిపించండి అని మన జగన్నాథ అష్టకం కూడా వాడుతూ ఉంటారనమాట ఆయన. జగన్నాథ స్వామి నయన పథగామి అని.
సో అలా మనం జగన్నాథ్ రా దర్శనం కావాలని కోరుకుంటూ ఉంటాడు. అప్పుడు అలా ఏమవుతుందంటే అందరూ పడుకున్న తర్వాత జగన్నాథ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇతనికి దర్శనం ఇస్తూ ఉండేవాళ్ళంట. సో ప్రతిరోజు అలా అందరూ పడుకున్న తర్వాత జగన్నాథ్ లోపల నుంచి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి ఇతనికి దర్శనం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళంట. ఎవ్రీడే ఇలా జరుగుతుందన్నమాట. ఇంకా రామచంద్రదేవ్ చాలా ఆనందంగా ఉండేవాళ్ళు అనమాట. ప్రతిరోజు దర్శనం కోసం వెళ్ళడం, అందరూ వెళ్ళిపోయిన తర్వాత డోర్లు క్లోజ్ చేసేసిన తర్వాత కూడా ఆయన వెయిట్ చేయడం, జగన్నాథ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఆయనకు దర్శనం ఇవ్వడం, ఇవి రోజు జరుగుతున్నాయి అన్నమాట. అయితే ప్రతిరోజు పూజారులు ఒకటి అబ్జర్వ్ చేస్తారనమాట. ఏంటంటే నైట్ స్వామిని పడుకోబెట్టి వెళ్ళిన తర్వాత పొద్దున్నే వచ్చినప్పుడు చూస్తే పూలన్నీ దారిలో అంతా పడిపోయి ఉంటున్నాయంట. స్వామి దగ్గర ఉన్న పూలు, మాలలు వేసిన మాలలు అలా ఉండట్లేదంట. ఒక్కొక్కసారి ఆయన పై కండువా పడిపోతుందంట. ఆ వస్త్రం ఏదైతే కప్పుతారో జగన్నాథుడికి అది కూడా కింద పడిపోతుందంట దారిలో. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ ఏదో బ్యాడ్ జరుగుతుంది, ఎవరో ఏదైనా జంతువులు వస్తున్నాయా లేకపోతే ఏం జరుగుతుంది, ఫ్లవర్ గార్లెండ్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పీసులు పీసులుగా పడిపోతున్నాయి, జగన్నాథ్ క్లాత్ కూడా ఎక్కడంటే అక్కడ పడిపోతుంది, అసలు ఏం జరుగుతుందని వాళ్ళు చాలా భయం వేస్తుంది అనమాట. లేకపోతే ఎవరైనా దొంగలు వస్తున్నారా లేకపోతే ఏమైనా జంతువులు వస్తున్నాయా లేకపోతే ఏంటి అసలే ముస్లిం రూలర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎవరైనా వచ్చి ఏదన్నా చేస్తున్నారా భగవంతుడికి అని వాళ్ళు చాలా భయపడతారనమాట. భయపడి ఇంకా పూజలు చేస్తారనమాట జగన్నాథ్కి. అప్పుడు జగన్నాథ్కి కనిపిస్తారనమాట. జగన్నాథ్కి ఆ, పూజారికి జగన్నాథ్ కనిపిస్తారనమాట. కనిపించి చెప్తారు, లేదు నేను ఈ ఈ కింగ్ అంటే నాకు చాలా ఇష్టము, ఇతని వల్లే ఈ టెంపుల్ కోసమే అతను పెళ్లి చేసుకున్నాడు, అందుకని నేను అతనికి స్పెషల్ గా దర్శనం ఇస్తున్నాను అని చెప్తారనమాట. అప్పటి నుంచి ఆయన పతిత పావన్ జగన్నాథ్ అని పిలుస్తారనమాట. పతిత పావన్ అంటే పతితుల్ని పావనం చేయడానికి వచ్చిన జగన్నాథ్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఈయన ఎవరైతే ముస్లిం రాజు ఉన్నాడో ఆయన పతితుడయ్యాడని వీళ్ళు అనుకున్నారు కదా. సో ఆయన కోసం, ఆయన్ని పావనం చేయడం కోసం దర్శనం ఇవ్వడానికి బయటకు వస్తున్నారు కాబట్టి ఆయన ఎక్కడికైతే వస్తున్నారో ఇప్పుడు అదే ప్లేస్ లో పతిత పావన్ జగన్నాథ్ అని అక్కడ పెడతారనమాట. ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ పతిత పావన్ జగన్నాథ్ దర్శనం బయట నుంచి చేసుకోవచ్చు అని అప్పటి నుంచి చెప్తారు. సో అలా పతిత పావన్ జగన్నాథ్ దర్శనం అలా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పటికీ ఎవరైనా వెళ్ళి బయట నుంచి దర్శనం సుదర్శన్ ని దర్శనం చేసుకొని పతిత పావని జగన్నాథ్ ని దర్శనం చేసుకున్న జగన్నాథ్ దర్శనం అయినట్టే అని చెప్తూ ఉంటారు అనమాట. సో మనం ఇక్కడ ఆపేద్దాము. 7:24 అయింది. ఇంకా 2-3 స్టోరీస్ ఉన్నాయి కానీ మనం ఇంకో రోజు చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జగన్నాథ్ బలరాం సుబ్రహ్మణ్య కీ జై. హరే ఏమన్నా కృష్ణ మాతాజీ. ప్రశ్నలు అడగండి. హరే కృష్ణ మాతాజీ. కలికాలం అన్న కృష్ణ కలియుగం మాతాజీ. అన్న ఒకటే కదా మాతాజీ? ఒకటే మాతాజీ. అంటే కలికాలం అన్న కలియుగం కలికాలం అన్న